హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈ అమావాస్య సూర్యగ్రహణం కలగలిసి వచ్చిన ఏప్రిల్ 8వ తేదీన ఆర్థిక బాధలతో ఇబ్బందులు పడుతున్న వారు, డబ్బు వృధాగా ఖర్చు అయిపోతూ, అవసరాలు తీరక అప్పులు ఎక్కువ చేసేస్తూ, జీవితంలో మనశ్శాంతి లేక అల్లాడిపోతూ ఉన్నవారు ఖచ్చితంగా కేవలం లవంగాలతో, మీ ఇంట్లో పోపుల పెట్టెలో ఉండే లవంగాలతో ఈ చిన్న తేలికపాటి పరిహారాన్ని పాటిస్తే గనక ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తోంది. ఇది పరిహార శాస్త్రంలో చెప్పిన మాట. పరిహార శాస్త్రంలో ప్రతి ఒక్క పరిహారము కూడాను మన పూర్వీకులు పాటించి ఫలితాలు పొందాకే పొందుపరచడం జరిగింది. ఖచ్చితంగా ఈ పరిహారాన్ని తప్పక పాటించండి. మీ ఇబ్బందులు అన్నీ కూడా మటుమాయం అయిపోతాయి. దైవ భక్తితో మీరు ఈ పరిహారం చేస్తే గనక దైవ బలం చేకూరుతుంది, ప్రకృతి అనుగ్రహం సిద్ధిస్తుంది. ఎందుకంటే లవంగాలు ప్రకృతి మనకు ప్రసాదించిన దివ్య ప్రసాదము కావున ఖచ్చితంగా లవంగాలతో ఈ పరిహారం పాటించండి. అయితే ఈ పరిహారం ఎలా చేయాలో, ఎటువంటి నియమ నిబంధనలు అనుసరిస్తూ గావించాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనం ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ యొక్క సూర్యగ్రహణం అమావాస్య ఇలాంటి తిథులు మరల రావు. ఎంతో శక్తివంతమైన తిథులు. ఈ తిథుల కోసం ఎందరో మునులు ఋషులు సైతం కూడా ఎదురు చూస్తూ ఉంటారు. మనం పరిహారాలు అంటే బయటకు వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారాలు పాటిస్తాము. కానీ వాటికి ఫలితం దక్కకపోవచ్చు, దక్కవచ్చును. కానీ మీ స్వహస్తాలతో మీరు నమ్మకంతో దైవానుగ్రహం కోసం, ప్రకృతి అనుగ్రహంతో ఈ పరిహారం కేవలం 2 లవంగాలండి. ఎక్కువగా లవంగాలు వాడాల్సిన అవసరం కూడా అస్సలు లేదు. మీ పోపుల పెట్టెలో ఉండేటటువంటి, అంటే వంట గదిలో పోపుల పెట్టెలో ఉండే 2 లవంగాలతో ఈ పరిహారం చేస్తే సరిపోతుంది. కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, ఈ పరిహారం కాదండి, ఏ పరిహారం అయినా కూడాను లవంగాలు ఖచ్చితంగా ఎక్కడా డ్యామేజ్ కాకుండా పూర్తిగా పువ్వు ఉన్న లవంగాలు మాత్రమే వాడవలసి ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి. డ్యామేజ్ అయిన లవంగాలతో పరిహారం చేస్తే గనక ఇంకా ఎక్కువగా నెగటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట ఆకర్షించబడుతుంది. పాజిటివ్ ఎనర్జీ రాకపోవడం పక్కన పెడితే గనక నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా వచ్చి చేరుకుంటుంది. తత్ఫలితంగా ఇంకా ఎక్కువ బాధలు అనుభవించాల్సి వస్తుంది. కావున ఖచ్చితంగా డ్యామేజ్ లేకుండా పరిశుభ్రంగా ఉన్న పరిహారం చేయండి లవంగాలతో. లక్ష్మీదేవికి పరిశుభ్రత అంటే చాలా ఇష్టము. కావున ఖచ్చితంగా ఇలా చేయండి. మీ ఇంటిని వంటిని కూడాను పరిశుభ్రంగా ఉంచుకోండి. కేవలం అమావాస్య తిథి నాడు మాత్రమే ఈ పరిహారం పాటించాల్సి ఉంటుంది. మనం ఎలాగో ఉదయాన్నే నిద్రలేచి, సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి తలంటూ స్నానం గావించి ఈ రోజున లక్ష్మీ పూజ చేస్తాము కదండి. ఆ సమయంలో ఈ పరిహారం పాటించాల్సి ఉంటుంది. ఈ పరిహారానికి మీకు కావాల్సింది 2 లవంగాలు. అయితే ఈ యొక్క పరిహారం ఏమిటంటే గనక, మీరు లక్ష్మీదేవి పటం ముందు చేయవలసిన పరిహారము. అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత, దీపాన్ని పెట్టిన తర్వాత ఈ పరిహారం పాటించండి. అమ్మవారి పటం దగ్గర 2 లవంగాలు మీ ఎడమ చేతిలో, 2 లవంగాలు మీరు కుడి చేతిలో పట్టుకొని మీ యొక్క సంకల్పం చెప్పుకోండి. ఇబ్బందులు కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, లేకపోతే ప్రమోషన్ కోసం కావచ్చు, వ్యాపారంలో అభివృద్ధి కోసం కావచ్చు. 2 లవంగాలు పట్టుకొని మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకున్న తర్వాత ఆ లవంగాలు అమ్మవారి పటం ముందు ఉంచండి. కాసేపు అలాగే అక్కడే విడిచిపెట్టండి. ఆ తర్వాత 2 లవంగాలు తీసుకుని వచ్చి, ఆడవారు అయితే గనక మీ హ్యాండ్ బ్యాగ్ లో, మగవారు అయితే గనక మీ పర్సులో మీకు తాకేట్లుగా పెట్టుకోండి. లవంగాలకు నెగటివ్ ఎనర్జీని తిప్పికొట్టే శక్తి ఉంటుంది. ధన ఆకర్షణ చేసే శక్తి ఉంటుంది. ఇలాంటి అమావాస్య తిథుల్లో లవంగాలకు అతీంద్రియ శక్తులు వస్తాయండి. అందులోన మీరు అమ్మవారి పటం ముందు పెట్టి ఆ తర్వాత లవంగాలు మీ పర్సులో పెట్టుకుంటున్నారు. కావున అమ్మవారి అనుగ్రహం కూడా మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. ప్రకృతి అనుగ్రహం కూడా సిద్ధిస్తుంది. మీకు వితిన్ సెకండ్స్ లోనే పరిష్కార మార్గాలు కూడా వస్తాయి. ఏదో పాజిటివ్ ఫీలింగ్ వచ్చిన భావన కూడా తప్పక కలుగుతుంది. ఇలా లవంగాలు మీతో పాటుగానే ఉంచుకోండి. అయితే 11 రోజుల తర్వాత మీ యొక్క చెమట తాకి లవంగాలు కొంచెంగా మెత్తబడతాయి. కావున 11 రోజుల తర్వాత ఆ 2 లవంగాలు తీసేసి ఎక్కడైనా సరే పారే నీటిలో కలిపేయండి. లేదా ఎక్కడైనా చెట్టు మొదట్లో వేసేయండి. ఇలా మరల అమావాస్య తిథి నాడు ఈ పరిహారాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా చేసేసుకొని మీ పర్సులో పెట్టుకోండి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే గనక మీ ఇంట ధన ప్రవాహం జరుగుతుంది, సంపాదన పెరుగుతుంది. 100 రూపాయలు మీరు పర్సులో పెట్టుకుంటే గనక మీకు వృధా ఖర్చులు ఇదివరకు అయిపోతూ
ఉండేవి. కానీ ఇప్పుడు సమయానుకూలంగా మీ యొక్క పరిస్థితి మారిపోతుంది. వృధా ఖర్చులు తగ్గిపోతాయి, సంపాదన పెరుగుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. ఇక మీరు చేయవలసిన ఇంకొక పరిహారం ఏమిటంటే గనక ఈ రోజున ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత లక్ష్మీ పూజ సమయంలోనే ఇంకొక పరిహారం కూడా పాటించండి. అమ్మవారి పటం ముందు ఎరుపు రంగు వస్త్రాన్ని పరచండి. అది ఎరుపు రంగు అయినా కూడా, లేకపోతే గనక పసుపు రంగు వస్త్రం అయినా సరే సరిపోతుందండి. ఇలా నూతన వస్త్రాన్ని మాత్రమే ఈ పరిహారానికి వాడండి. వస్త్రాన్ని పరిచేసి అందులోన్న 2 లవంగాలు పెట్టండి. యాజ్ ఇట్ ఈజ్ గా మనం చెప్పుకున్నట్లుగా ఎక్కడా డ్యామేజ్ లేకుండా మంచిగా ఉన్న లవంగాలు తీసుకుని మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని ఆ లవంగాలను ఆ యొక్క వస్త్రంలో పెట్టి చిన్న మూటలాగా కట్టండి. ఆ తర్వాత ఆ యొక్క మూటకు ధూపం దీపం చూయించండి. ఇక ఆ మూటను తీసుకుని వెళ్లి మీ ఇంట్లో లాకర్లో లోపలగా పెట్టుకోండి. ఎవరికి కనిపించకుండా, ఎవరికి చెప్పకుండా ఈ పరిహారం ఈ అమావాస్య తిథి నాడు పాటించండి. అయితే మనం పర్సులో పెట్టుకుంటే 11 రోజులకే ఇవి మెత్తగిల్లిపోతాయి. కానీ వస్త్రంలో చుట్టి ఈ యొక్క లవంగాలు పెడుతున్నాము కావున నెల రోజుల వరకు అలాగే చెక్కు చెదరకుండా ఉంటాయి. లవంగాలకు వృధా ఖర్చులను అడ్డుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది. ధన ఆకర్షణ జరుగుతుంది. సంపాదన పెరిగే మార్గాలు నూతనంగా మీరు అన్వేషిస్తారు. లవంగాలకు అంతటి శక్తి ఉంటుంది. అయితే ఈ యొక్క పరిహారము నెల 15 రోజుల వరకు కూడా చెక్కు చెదరదు. ఆ తర్వాత గాలి సోకి ఏమైనా కూడాను ఈ యొక్క లవంగాలు మెత్తగిల్లే అవకాశం ఉంది. కావున పారే నీటిలో వీటిని కలిపేసి మరల అమావాస్య తిథి నాడు ఈ పరిహారం యాజ్ ఇట్ ఈజ్ గా పాటించండి. కొందరు మాకు చెడు కలలు వస్తున్నాయండి, మా సంతానం మాట వినడం లేదు, కుటుంబంలో ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి, చిన్నదానికి పెద్ద పెద్ద తగాదాలు అయిపోతున్నాయి, మాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు, ఆర్థిక పరంగా ఒక అడుగు ముందుకు వేస్తే 10 అడుగులు వెనక్కి పడిపోతున్నాము, ఏదైనా పరిహారం ఉంటే బాగుండు అని ఆలోచిస్తున్నవారు కేవలం 2 లవంగాలతోనే ఈ పరిహారం పాటించండి. ఈ అమావాస్య తిథి నాడు రాత్రి పడుకునే ముందు ఈ పరిహారం పాటించాలి. పరిహారం చేశాక పక్కన పెట్టి టీవీ చూడడం, బయటికి వెళ్లడం, ఎవరైనా వస్తే మాట్లాడడం ఇలాంటివి అస్సలు చెయ్యొద్దు. ఇక పడుకుంటున్నాము అన్నప్పుడే ఈ పరిహారం పాటించండి. గాజు గ్లాసులో నీటిని తీసుకోండి. కేవలం గాజు గ్లాసు మాత్రమే ఈ పరిహారానికి వాడాలి. గాజు గ్లాసు మాత్రమే ఇంట్లో ప్రతికూలతను ఆకర్షిస్తుంది. కావున ఖచ్చితంగా గాజు గ్లాసులో నీటిని తీసుకోండి. సగానికి పైగా నీటిని తీసుకోండి. ఇక 2 లవంగాలు చేతులు పట్టుకొని మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి. ఇష్టదైవం కులదైవాన్ని స్మరించుకుంటూ మీ యొక్క సంకల్పం చెప్పుకోండి. ఇబ్బందులు తీరిపోవాలి, కుటుంబంలో సఖ్యత కలగాలి, మానసిక ప్రశాంతత కావాలి, మీ యొక్క కోరిక ఏమిటో అది చెప్పుకోండి. ఇక ఆ తర్వాత ఆ 2 లవంగాలు ఆ గాజు గ్లాసు నీటిలో వేసేయండి. ఆ తర్వాత ఆ గాజు గ్లాసుని తీసుకొచ్చి మీరు కింద పడుకుంటే మీ తల పై భాగంలో పెట్టుకోండి. మంచం మీద పడుకుంటే మీ తల కింద భాగంలో పెట్టుకోండి. కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, ఆ గాజు గ్లాసు మీద మూతను మాత్రం అస్సలు వెయ్యొద్దు. ఇందులో ఉన్నటువంటి ఆ నీరు ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ మొత్తాన్ని ఆకర్షించేస్తుంది. ఎవరైనా మీ మీద చెడు ప్రయోగాలు చేసినా కూడాను లవంగాలు ఆకర్షించేస్తాయి. ఉదయాన్నే నిద్రలేచి ఎవరికి తెలియకుండా ఎవ్వరూ లేవక మునిపే నిద్రలేచి ఆ యొక్క నీటిని తీసుకుని వెళ్లి బజార్లో పారబోయండి. లేకపోతే గనక ఏదైనా చెట్టు మొదట్లో పోసేయండి. ఒకటి గుర్తు పెట్టుకోండి, తులసి చెట్టు మొదట్లో మాత్రం అస్సలు పోయనే కూడదు. ఇలా పోసేసి గాజు గ్లాసు కడిగి ఇంట్లోకి తెచ్చేసుకుంటే సరిపోతుంది. ఈ అమావాస్య తిథి నాడు రాత్రి పడుకునే ముందు ఈ చిన్న తేలికపాటి పరిహారాన్ని పాటిస్తే గనక ఖచ్చితంగా చెడు తొలగిపోతుంది. ఇంట్లో ఉన్నటువంటి భూత ప్రేత పిశాచాల ద్వారా ఏర్పడిన నెగటివ్ ఎనర్జీ మొత్తం కూడాను పారిపోతుంది. అమ్మవారు ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. లక్ష్మీదేవి అమ్మవారికి మీరే స్వయంగా మీ స్వహస్తాలతో ఆహ్వానం పలికిన వారు అవుతారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ సూర్యగ్రహణం తిథి నాడు కేవలం 2 లవంగాలతో ఈ పరిహారాల్లో ఏదో ఒక్కటి అయినా తప్పకుండా పాటించండి. ఖచ్చితంగా మంచి కలుగుతుంది, అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.